హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణిచంద్ర టాక్స్. ఈరోజు నేను బంజారా హిల్స్లో ఉన్న హరే కృష్ణ టెంపుల్ దగ్గర అయితే ఉన్నా అండి. ఇది తెలంగాణలో మొట్టమొదటి గోల్డెన్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ మన లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభుగా వెలిసిన క్షేత్రం. టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. జగన్నాథ్ టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది. నేను వచ్చేసి 20 ఇయర్స్ అవుతుంది హైదరాబాద్లో ఉండబట్టి, కానీ నాకు రీసెంట్గానే ఈ టెంపుల్ గురించి అయితే తెలిసింది. బట్ వచ్చినాక తెలిసింది దీని యొక్క విశిష్టత ఏంటనేది. సో ఇక్కడ మన లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభుగా వెలిసిన క్షేత్రం అన్నమాట. ఈ టెంపుల్ తెలంగాణలోనే మొట్టమొదటి గోల్డెన్ టెంపుల్. దీన్నే హరే కృష్ణ టెంపుల్ అని కూడా అంటారనమాట. టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి నేనైతే స్క్రీన్ మీద క్లియర్గా చేస్తానండి. బట్ మీరు కనుక ఈ టెంపుల్కి రావాలనుకుంటే కనుక వీకెండ్లో ప్లాన్ చేస్తే కనుక చాలా క్రౌడీగా ఉంటుంది. సో నేనైతే వీక్ డేస్లో వచ్చాను. వీక్ డేస్లో వస్తే కనుక చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది. అండ్ క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మన జగన్నాథ్ టెంపుల్కి ఆపోజిట్ వేలోనే ఉంటుంది. మన పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్లోనే ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్. మీరు ఇక్కడికి వస్తే కానీ నమ్మరు ఎంత బాగుందనేది. సో ఈ టెంపుల్లోనే గోశాల కూడా ఉందండి. ఇక్కడ నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, ఇవన్నీ గోవులు అన్నమాట. సో మీకు వీలైతే కనుక వీటికి ఫీడింగ్ కూడా పెట్టవచ్చు అనమాట. దానివల్ల ఏంటంటే చాలా పుణ్యం దక్కుతుంది అనమాట. స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంటుంది. దీనినే హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ పార్కింగ్ విషయానికి వస్తే కనుక చాలా స్పేషియస్గా ఉంటుంది. స్థల పురాణం గురించి చెప్పుకుంటే ఈ టెంపుల్ని 800 సంవత్సరాల క్రితం టెంపుల్గా చెప్తున్నారు. పూర్వం ఈ టెంపుల్ అయితే 47 ఎకరాల విస్తీర్ణంలో ఉండేదంట. ఇప్పుడు వచ్చేసి 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ టెంపుల్ అయితే ఉంది. మీరు చూస్తున్నది శ్రీ చతుర్భుజ జప ఆంజనేయ స్వామి. ఈ ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి ఎక్కడా లేని విధంగా చతుర్భుజాలతో చేతిలో మాలతో తపస్సు చేస్తున్నట్టు దర్శనమిస్తాడు. గర్భగుడిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామికి ఎదురుగా ఈ విగ్రహం అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయ గోపురం కూడా బంగారంతో చేసిందే. ఇక్కడ ఆంజనేయ స్వామి, శివుడు, నరసింహస్వామి కూడా స్వయంభుగా వెలిసినవే. ఈ ఆలయము 800 సంవత్సరాల క్రితం నిర్మించబడింది అని చెప్పుకున్నప్పటికీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ కొండపై వెలిసినట్టు చెప్తున్నారు. ఇక్కడ ప్రదక్షిణ చేసే సమయంలో స్వామివారి గర్భగుడి వెనకాల ఉన్న రాతిని తాకి ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః అని ఉచ్చరిస్తే స్వామివారు వింటారని ఒక నమ్మకం. ఎందుకంటే స్వామివారు ఈ గుట్ట శిలపై స్వయంగా ఉద్భవించారు. ఇక్కడ శివుడు స్వయంభుగా వెలిసి నరసింహస్వామి దర్శనం కోసం తపస్సు చేస్తుండగా నరసింహస్వామి ప్రత్యక్షమై శంఖాన్ని స్వామివారి తలపై పెట్టాడంట. ఇక్కడ ప్రసాదం కౌంటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. నేను వచ్చేసి మలై లడ్డు, రాగి లడ్డు అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే తీసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ గ్లాస్లో ఉన్న ద్రవం వచ్చేసి రాజ్భోగ్.
దేవుడికి నైవేద్యంగా పెట్టిందన్నమాట ఇది. దీని కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ అండి. చాలా బాగుంది. ఇక్కడ మధ్యాహ్నం భోజనం కూడా అవైలబుల్ ఉందండి. దీని కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ అయితే తీసుకున్నారు. ఒకటేసారి ఇస్తారు. పార్సల్ కావాలంటే కనుక పార్సల్ కూడా చేసిస్తారు. టేస్ట్ మాత్రం చాలా అమోఘంగా ఉంది. టెంపుల్ ఆవరణలోనే స్టాల్ కూడా ఉందండి. ఇందులో కృష్ణునికి సంబంధించిన ప్రతిమలు, చిన్న చిన్న విగ్రహాలు లాంటివి అయితే ఉన్నాయి. దండలు కూడా ఉన్నాయి మనం వేసుకోవడానికి. అదే రకంగా అగరబత్తులు, సోప్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇవి. ధూపం వేసుకోవడానికి కూడా ఉన్నాయి. చాలా వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. టెంపుల్లోకి మనం ఎంటర్ అవుతుండగానే లెఫ్ట్ సైడ్లో గోశాల ఉంటుందండి. చాలా గోవులు అయితే ఇక్కడ ఉంటాయి. వీటికి మనం ఆహారం పెట్టాలనుకుంటే కనుక 50 రూపీస్ ఇస్తే కనుక మనకు వీటికి సంబంధించిన ఆహారం అయితే ఇస్తారండి. ఈ గోమాతకి మనం ఆహారం పెట్టడం వల్ల మనకైతే చాలా పుణ్యం అయితే లభిస్తుంది. గోశాల పక్కనే ఒక స్టాల్ ఉంటుంది. దాంట్లో ఆవు పాల ఉత్పత్తుల నుంచి తయారు చేసిన అనేక రకాల ప్రోడక్ట్స్ అయితే లభిస్తాయి. నేను ఆవు నెయ్యి రేట్ అయితే అడిగాను. లీటర్ 3000 రూపీస్ అయితే ఉంది అన్నారు. ఇది స్వచ్ఛమైన ఆవు నెయ్యి. అదేవిధంగా బ్యాగ్స్ మరియు వుడెన్ కోమ్స్, వుడెన్కు సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడైతే ఉన్నాయి. రకరకాల ఫేస్ ప్యాక్స్, బ్యూటీకి సంబంధించిన హెర్బల్ ఆయిల్స్, డిష్ వాష్, సోప్స్, స్క్రబ్బర్స్ లాంటి చాలా రకాల ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు ఈ షాప్ విజిట్ చేస్తే కనుక మీకు తప్పకుండా నచ్చుతుంది. అదేవిధంగా బాత్ పౌడర్స్, హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నమాట. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. మీకు నచ్చితే కనుక ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇవి చూడండి. మన హిందూ ధర్మం ప్రకారం గోమాతను చాలా పవిత్రంగా పూజిస్తాము కాబట్టి ఈ గోశాల చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అంటారు. నేను దీని చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడం జరిగింది. ఫీలింగ్ సో బ్లెస్. ఇక్కడ హరే కృష్ణ గురుకుల్ కూడా ఉందండి. ఫ్రీగా ప్రతి సండే రోజు 9:30 AM నుంచి 12:30 PM వరకు 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు వాళ్ళకి మృదంగ కీర్తనాస్ ట్రైనింగ్, చాంటింగ్, కుకింగ్ క్లాసెస్, భాగవతం స్టోరీస్, కీర్తనాస్, క్విజ్, కుకింగ్ యాక్టివిటీస్, ఫెస్టివల్ సెలబ్రేషన్స్ లాంటి వాటి గురించి అయితే నేర్పిస్తారు. ఇది పిల్లలకు ఒక మంచి సదవకాశం అనే చెప్పొచ్చు అన్నమాట. టెంపుల్లోకి అయితే వెళ్ళానండి. చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయండి. చాలా ప్రశాంతంగా ఉంది.
అండ్ లోపల అయితే ఎంత పాజిటివ్ వైబ్స్ అంటే అంత పాజిటివ్ వైబ్స్ వచ్చాయండి. ప్రసాదం కూడా ఇంకా చెప్పలేమండి దీని గురించి. మీకు వీలైతే గనక ఖచ్చితంగా వచ్చి ఈ టెంపుల్‌ని అయితే విజిట్ చేసుకోండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో మెన్షన్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్ కూడా కంప్లీట్‌గా చదవండి. టెంపుల్ టైమింగ్స్ గురించి ఇక్కడ ఏం ప్లేసెస్ కవర్ చేయొచ్చో అవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను. సో ఇంతవరకైతే నా వీడియో చూశారు కదండీ. వీడియో గనక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ముందు మంచి కంటెంట్‌తోనైతే మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.